వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి. ఈవీఎంలపై సీఎం జగన్ ట్వీట్. ఇవాళ ఏపీ సచివాలయానికి పవన్ కళ్యాణ్. రేపు బాధ్యతలు స్వీకరించనున్న డిప్యూటీ సీఎం. కేసీఆర్ లేఖపై నేడు జస్టిస్ నరసింహారెడ్డి సమీక్ష. బీహెచ్ఎల్ ప్రతినిధులను వివరాలు అడగనున్న కమిషన్. కేంద్ర మంత్రిగా నేడు శ్రీనివాస వర్మ. బాధ్యతలు ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా ఛార్జ్. టీ20లో ఇవాళ వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ అధికారులతో రేవంత్ భేటీ అవుతారు. మధ్యాహ్నం 1 గంట పన్లేపల్లి ఐటీఐ ప్రాంగణానికి వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టుకి భూమి పూజ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:30 సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు రేవంత్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఏపీ సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వస్తున్నారు. ఇప్పటికే తన కోసం సిద్ధం చేసిన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పవన్కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లో జనసేన మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కోసం 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను అధికారులు సిద్ధం చేశారు. ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కగా పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయి. రేపు తన ఛాంబర్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలుపొందింది. దీంతో జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. పవన్ కు పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు కలిశారు. ఉదయం జైల్లో కవితతో బీఆర్ఎస్ మహిళా నేతలు ములాఖాత్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. 2 దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ వస్తుంది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో కవిత గడుపుతున్నారు. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదిలా ఉంటే తీహార్ జైల్లో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్ వారానికి 2 సార్లు ములాఖాత్ అవుతున్నారు. ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. తెలంగాణలో పవర్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్తో రాజకీయం రంజుగా మారింది. విద్యుత్ కొనుగోళ్లపై గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్గా మాటల తూటాలు పేలుతున్నాయి. జస్టిస్ నరసింహ కమిషన్ విచారణతో ఈ దుమారం మరింత ముదిరింది. విచారణ పారదర్శకంగా లేదని, రాజకీయ కక్షేనని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే వ్యవస్థలను గౌరవించడం లేదని బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తోంది. మరి ఎవరి మాటల్లో ఎంత నిజముంది? తదుపరి చర్యలేంటి? తెలంగాణలో విద్యుత్ కొనుగోలు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ కూపి లాగడానికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్తో విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులిచ్చింది. దీనికి సమాధానంగా కమిషన్ ఆదేశాల మేరకు కేసీఆర్ 12 పేజీల లేఖతో వివరణ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. కమిషన్ విచారణపై తీవ్ర ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. కేసీఆర్ పై మాటల తూటాలు విసురుతూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కేసీఆర్ ఏ తప్పు చేయకపోతే కమిషన్ ముందు విచారణకు హాజరైతే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరడంతోనే గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపిన భట్టి గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా కమిషన్ ముందు హాజరయ్యారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో అన్ని శాఖల్లో కేసీఆర్ ప్రమేయంతోనే స్కామ్లు జరిగాయని ఆరోపించారు
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఎవరైనా అధికారులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు, వాస్తవాలు తెలవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజం తెలుసుకోవాలనేది ప్రజల కోరిక. కాబట్టి ఈ అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నిటినీ బయటికి రానివ్వండి. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగా లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్ట్రాక్ట్ చేయకుండా. చేసిన తప్పులు బయటపడుతున్నాయని కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్. కావాలనే తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తున్నారని, విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. కేసీఆర్ రాసిన లేఖ అప్రజాస్వామికమని మండిపడ్డారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పవర్ పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా, మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కమిషన్ ఇచ్చే తీర్పు ఫైనల్ కాదని, కోర్టు తీర్పే ఫైనల్ అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గత బీఆర్ఎస్ పాలనలోనే విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానమిచ్చామన్న ఆయన 15 వరకు సమయం ఇచ్చి 11న నరసింహారెడ్డి మీడియా సమావేశం ఎట్లా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే నేను ఆ సందర్భంలో కూడా మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్నా అభ్యంతరం లేదని స్వాగతించినాం. మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు, మా సహచర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో, మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ మరోపక్క కేసీఆర్ రాసిన లేఖపై స్పందించారు పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తామని, వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని తెలిపారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునః పరిశీలన చేసి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మొత్తానికి ఇలా విద్యుత్ కొనుగోలు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఒకరిపై ఒకరు మాటల దాడితో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరి కేసీఆర్ రాసిన లేఖతో కమిషన్ సంతృప్తి పడుతుందా, లేదంటే ఎలాంటి చర్యలకు దిగనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి లోక్సభ ఎంపిక సవాల్గా మారింది. మిత్రపక్షాలతో కలిసి మోదీ సర్కార్ కొలువు తీరిన వేళ లోక్సభ స్పీకర్ ఎన్నిక మిగిలి ఉండడంతో ఆ పదవి ఎవరికి వరిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. మరోపక్క టీడీపీ తన అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇచ్చేందుకు ఇండియా కూటమి రెడీ అంటోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య స్పీకర్ పదవి ఎవరిని వర్తిస్తుంది? ఎవరికి మద్దతు ఇస్తారు? లెట్స్ వాచ్. భాగస్వామ్య పార్టీలతో కలిసి మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు కమలనాథులు. దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారంతా బాధ్యతలు స్వీకరించి తమ విధులు నిర్వర్తించడంలో మునిగిపోయారు. అయితే అత్యంత గౌరవప్రదమైన లోక్సభ స్పీకర్ పదవి మాత్రమే మిగిలి ఉండడంతో ఆ పదవి అందరినీ ఊరిస్తోంది. ముఖ్యంగా అధిక స్థానాలు దక్కించుకుని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన టీడీపీ, జేడీయూ పార్టీల అధినేతలు ఈ పదవిపై కన్నేశారు. మరోపక్క బీజేపీ కూడా ఈ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి పురంధేశ్వరికి ఛాన్స్ ఇవ్వచ్చు అన్న వార్త కూడా వైరల్ అవుతోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య ఎన్డీఏ కూటమి నుంచి స్పీకర్ పదవి ఎవరిని వరిస్తోంది? బీజేపీ హైకమాండ్ దృష్టిలో ఉన్నదెవరు అన్న ప్రశ్నలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క స్పీకర్ ఎంపికపై ఇండియా కూటమి మిత్రపక్షమైన శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేయగా చంద్రబాబుకి ఆఫర్ ఇస్తూ వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ ను పెంచింది. తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ అభ్యర్థిని బరిలో నిలిపితే తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఒక్క తామే కాదు, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ టీడీపీకి మద్దతుగా ఉంటాయని తెలిపారు. స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరినట్టు తమకు తెలిసిందని, చంద్రబాబు డిమాండ్ కు బీజేపీ పెద్దలు మద్దతు ఇవ్వకుంటే తాము ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. हमने सुना है कि चंद्रबाबू नायडू जी ने लोकसभा का स्पीकर पद मांगा है, जो उनसे डील हुआ है. ये ठीक बात है. चंद्रबाबू जी लोकसभा स्पीकर पद पर एनडीए का कोई व्यक्ति नहीं बैठा तो सबसे पहले नरेंद्र मोदी और अमित शाह तेलुगु देशम पार्टी को तोड़ देंगे और ये काम शुरू कर दिया है. जनता दल यूनाइटेड नीतीश कुमार की पार्टी तोड़ देंगे, चिराग पासवान की पार्टी तोड़ देंगे, जयंत चौधरी की पार्टी तोड़ देंगे. उनका काम ये है, जिसका नमक खाते हैं उनको ही खत्म करते हैं, जिनके साथ खाने में बैठते हैं उधर ही छेद करते हैं. ऐसे लोग हैं बीजेपी के, हमारा अनुभव है. तो ये अगर चंद्रबाबू नायडू जी ने लोकसभा स्पीकर पद मांगा है और उनको अगर मिलता है तो हम उनका स्वागत करेंगे जरूर. लेकिन स्थिति बदल गई है. अगर हम चाहे तो हमारा बहुमत हम लोकसभा में दिखा सकते. अगर चंद्रबाबू को ये पद नहीं मिला और चंद्रबाबू अपना उम्मीदवार खड़ा करते हैं तो हम पूरे इंडिया अलायंस में बातचीत करेंगे सब मिलकर, और हम ये कोशिश करेंगे पूरा इंडिया अलायंस चंद्रबाबू के उम्मीदवार के पीछे खड़ा. మరోవైపు అధికార పార్టీని స్పీకర్ పదవికి అర్హత ఉంటుందని, ఆ పార్టీదే తొలి హక్కు అన్నారు జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి. ఈ సందర్భంగా ఇండియా కూటమి డిమాండ్లు, ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఎన్డీఏలో బీజేపీ అతిపెద్ద పార్టీ అని తాము నమ్ముతున్నామని, ఆ పదవిపై బీజేపీ ఎన్డీఏ కూటమికి మొదటి హక్కు ఉంటుందన్నారు. తాను గత 35 సంవత్సరాలుగా ఎన్డీఏలో ఉన్నానని, జనతాదళ్ను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషించాయన్నారు. ఇక ఇలాంటి పరిణామాల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో నిర్వహించిన బీజేపీ రహస్య సమావేశంపై చర్చ సాగుతోంది. ఈ భేటీకి జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు, లాలన్ సింగ్, చిరాగ్ పాస్వాన్ హాజరవ్వగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థితో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే వ్యూహంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేబినెట్ లో కొన్ని కీలక శాఖలతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని తమకు కేటాయించాలని బీజేపీ పెద్దలను ఎన్డీఏ భాగస్వామి పక్షాల అధినేతలు కోరినట్లు సమాచారం. ఆ క్రమంలో వివిధ కీలక మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకుంటామని వారికి బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తానికి లోక్సభ స్పీకర్ ఎంపిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి సభకు అత్యంత గౌరవప్రదమైన ఈ పదవి ఎవరిని వరిస్తుందో, ఎవరు ఆ పీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాలి. మరి తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నాడని తండ్రిపై కూతురు కోపం పెంచుకుంది. చివరకు కన్న తండ్రినే కడతేర్చింది. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చివరకు కటకటాల పాలైంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగింది.
మదనపల్లె పిఎన్టీ కాలనీకి చెందిన దొరస్వామి దిగువ కురవంకలోని స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బీఎస్సీ, బీఈడీ చదివిన కూతురు హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలోనే వేశారు. తల్లి నగలను సైతం కూతురుకే అప్పగించారు. ఈ నేపథ్యంలో హరిత మదనపల్లెకి చెందిన రమేష్తో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి 11.40 లక్షలు అప్పు తీసుకున్నాడు. సాయికృష్ణ అనే మరో యువకుడికి 8 లక్షలు ఇచ్చింది. ఈ ఇద్దరే కాకుండా హరీష్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటోంది. దొరస్వామి మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. అందుకు హరిత నిరాకరించింది. ఈ విషయమై నెల రోజులుగా తండ్రి కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళం కప్ప, కర్రతో విచక్షణారహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన దొరస్వామి మృతి చెందారు. హత్య జరిగిన రోజు అరుపులు విని చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన తండ్రి కాలు జారి కింద పడడంతో గాయాలయ్యాయని హరిత వారికి చెప్పింది. తరువాత పోలీసులకు అదే విషయాన్ని తెలిపింది. పోలీసుల దర్యాప్తులో హరితే హత్య చేసినట్టుగా నిర్ధారించారు. నిందితురాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లోని ఫస్దేవా ప్రాంతం నుండి రైలు సేవలు పునఃప్రారంభించారు. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సీదేవా ప్రాంతంలో నిన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొన్నాయి. కోల్కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును అదే ట్రాక్ పై వెనుక నుంచి వచ్చిన ఒక గూడ్స్ రైలు ఢీకొట్టింది. ప్రమాదం దాటిని ఎక్స్ప్రెస్ రైలులోని 4 బోగీలు ధ్వంసమయ్యాయి. గూడ్స్ బండలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం ఆ రూట్లో యథావిధిగా రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రమాదం అనంతరం వన్సీదేవా వద్ద రైల్వే ట్రాక్పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. విద్యుత్ లైన్లను బాగు చేశారు. అనంతరం రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. నీట్ యూజీ పరీక్షా వివాదం మరింత ముదురుతోంది. అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై బీహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరి లీకేజ్ ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరు? దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ బీజేపీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా మోదీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి విపక్షాలు. దీంతో నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఓవైపు అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. లీకేజీ డొంక కదిలించేందుకు రంగంలోకి దిగారు బీహార్ ఆర్థిక నేర విభాగం అధికారులు. ఈ క్రమంలోనే నీట్ పేపర్ను లీక్ చేసిన ముఠా 30 లక్షల చొప్పున చాలా మందికి అమ్మినట్లు బయటపడింది. ప్రశ్నాపత్రం లీక్ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టి పట్టించడానికి పేపర్ లీకేజ్ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసినట్టు విచారణలు తేలింది. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి 30 to 32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది.
13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్ లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్లో అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రధానమంత్రి మౌనంగా ఉండడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్ విజ్ఞప్తి చేశారు. కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్లో 30 లక్షల నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఆది నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా లీకేజీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. మరోపక్క లీకేజీ వ్యవహారంపై సిట్ ఆర్థిక విభాగం దర్యాప్తు కొనసాగుతోంది. మరి విచారణలో అసలు నేరస్తులు బయటపడతారా? తదుపరి చర్యలు ఏంటి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్ర పూజ నిర్వహించారు. ఈసారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్లో పర్యావరణ హిత విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సాంప్రదాయం ప్రకారం కర్ర పూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించారు. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు అన్ని విభాగాలను సమయాత్తం చేస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశమై చర్చిస్తామని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒకరోజు పెరగడం, మరో రోజు తగ్గడం ఇదే జరుగుతోంది. నిన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 200 తగ్గి తులం రేటు 66,300కు చేరింది. ఇక 24 క్యారెట్స్ స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు 72,330గా ఉంది. బంగారం ధరలు దిగొచ్చినప్పటి నుండి వెండి రేట్లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 95,600గా ఉంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.